హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రఘు విశ్లేషణాంశంగా గ్రేట్ నికోబార్ విషాదం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. వినండి. గ్రేట్ నికోబార్ విషాదం. ఇక వినండి. పీపుల్స్ సైన్స్ ఫోరం, వామపక్ష పార్టీలు, ఇతర అనేక పౌర సంస్థలు ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ దీనిపై నెలకొని ఉన్న తీవ్ర అభ్యంతరాలను ఎప్పటికప్పుడు వెలువరిస్తూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ఈ అభ్యంతరాలను, విమర్శలను ఖాతరు చేయకపోవటమే కాకుండా ఈ ప్రాజెక్ట్ అనుమతుల కోసం ఆయా నియంత్రణ సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు మూలంగా జరిగే పర్యావరణ విధ్వంసాన్ని తక్కువ చేసి చూపిస్తూ ప్రజలను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నది. వ్యూహాత్మక జాతీయ భద్రతా కారణాల సాకుతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరు అభ్యంతరాలను కొట్టిపారేసింది. తాజాగా కలకత్తా హైకోర్టు ఈ ప్రాజెక్టుపై ప్రజాహిత వ్యాజ్యాన్ని స్వీకరించింది. అసలు విషయం ఏమిటంటే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ప్రతిపాదిత గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును సందర్శించి ఇదో పెద్ద కుంభకోణం, గిరిజన వారసత్వానికి, ప్రకృతికి వ్యతిరేకంగా చేపడుతున్న నేరం అని విమర్శించడంతో మరలా ఈ ప్రాజెక్టు వార్తలకెక్కింది. సహజంగానే మోడీ ప్రభుత్వం తనకు అలవాటైన రీతిలో వ్యూహాత్మక జాతీయ భద్రతను, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పుకొచ్చింది. సదరు ప్రాజెక్టు పత్రికల పతాక శీర్షికల్లో ఇవాళ మెరిసిరి, రేపు మాసిపోవచ్చు. కానీ దీని మూలంగా సంభవించే పర్యావరణ విధ్వంసం మీద ప్రజాక్షేత్రంలో మరోసారి చర్చ మొదలైంది. అసలు ఈ ప్రాజెక్టు వివరాలు పరిశీలిస్తే, మలక్కా జలసంధికి అనుసంధానంగా తూర్పు పడమరల దిక్కుగా రవాణా, నౌకాయానం పెంపొందించడానికి అనువుగా గ్రేట్ నికోబార్ దీవి దాని దాపున ఉన్న గలాతియా పాయ దగ్గర ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవు నిర్మాణం, ప్రస్తుతం 8,000 మంది జనాభా నివసిస్తున్న ప్రాంతాన్ని 3.5 లక్షల మంది నివసించేందుకు అనువుగా ఒక టౌన్షిప్గా మలచడం, ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అనువుగా గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం, ఓడల నిర్మాణం, మరమ్మతుల కేంద్రం నెలకొల్పడం, పర్యాటకానికి అనువుగా మౌలిక వసతులు కల్పించడం, ఇవన్నీ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగం. ఇందుకు 81,000 కోట్ల నుండి 1,00,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. దీనికన్నా ముందు అండమాన్, నికోబార్, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చెరొక 5 దీవుల్లో పర్యావరణ హిత ప్రాజెక్టు, పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని 2019లోనే నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. అయితే కార్పొరేట్ వర్గాల నుండి ఆశించిన స్పందన లేకపోవడంతో ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవు ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇప్పుడు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, దీన్నే GNI అని అంటూ దీన్ని చేపట్టబోయే దీవి మొత్తం వైశాల్యం 960 చదరపు కిలోమీటర్లు కాగా, ఇందులో 166 చదరపు కిలోమీటర్లను, అందున 130 చదరపు కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మరీ చేపట్టనున్నారు. ఈ ప్రాంతంలో షోంపెన్ తెగ గిరిజనులు నివసిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం మూలంగా జరగనున్న పర్యావరణ విధ్వంసం గురించి హిందూ దినపత్రిక ఫ్రంట్లైన్ మ్యాగజైన్ సామాజిక మాధ్యమాల్లో విరివిగా వ్యాసాలు వెలువడ్డాయి. ఈ పరిణామాలను మొదటి నుండి పరిశీలిస్తూ వచ్చిన పంకజ్ సక్షారియా ఒక పుస్తకం కూడా వెలువరించారు. పీపుల్స్ సైన్స్ ఫోరం, వామపక్ష పార్టీలు, ఇతర అనేక పౌర సంస్థలు ఈ ప్రాజెక్టుపై నెలకొని ఉన్న తీవ్ర అభ్యంతరాలను
ఎప్పటికప్పుడు వెలువరిస్తూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ఈ అభ్యంతరాలను విమర్శలను ఖాతరు చేయకపోవటమే కాకుండా ఈ ప్రాజెక్టు అనుమతుల కోసం ఆయా నియంత్రణా సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు మూలంగా జరిగే పర్యావరణ విధ్వంసాన్ని తక్కువ చేసి చూపిస్తూ ప్రజలను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నది. వ్యూహాత్మక జాతీయ భద్రతా కారణాల సాకుతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరు అభ్యంతరాలను కొట్టిపారేసింది. తాజాగా కలకత్తా హైకోర్టు ఈ ప్రాజెక్టుపై ప్రజాహిత వ్యాజ్యాన్ని స్వీకరించింది. పర్యావరణ విధ్వంసం అనే విషయాన్ని ఎట్లా చూద్దాం. సదరు ప్రాజెక్టు చేపట్టబోయే ద్వీపం దాంతో సహా చుట్టుపక్కల ఉండే సముద్రతలం సహా మొత్తం 1037 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నికోబార్ జీవావరణ రిజర్వ్ ప్రాంతంగా యునెస్కో గుర్తించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 130 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని 8,65,000 చెట్లను నరికివేస్తారు. అయితే ఈ సంఖ్య 9,64,000 తాజాగా అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇందులో సగం ప్రాంతం అంటే 6,500 హెక్టార్లలో మాత్రమే చెట్ల నరికివేత చేపడుతున్నామని బుకాయిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల గణాంకాల ఆధారంగా ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా హీనపక్షంగా 32 లక్షల నుండి 58 లక్షల చెట్లు నరికివేయబడతాయని శాస్త్రవేత్తలు లెక్క కట్టారు. అయితే ఈ లెక్కలను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చుతుంది. వాస్తవానికి ప్రభుత్వం దగ్గర ఈ లెక్కలు లేవు. చెట్ల నరికివేత టెండర్లో భాగంగా చెట్ల లెక్కింపు ముందుగా చేపట్టాలనే నిబంధన చేర్చడమే ఇందుకు ప్రబల సాక్ష్యం. ఇందుకు ప్రతిగా ఉష్ణమండల ప్రాంతమైన హర్యానాలో 97.3 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో తల్లి పేరిట ఒక మొక్క అనే పథకం పేరిట కొత్తగా అటవీ ప్రాంతం నెలకొల్పుతున్నామని సమర్థించుకో చూడటం ఎంతటి హాస్యాస్పదమో మీరే గుర్తించండి. ఇక వన్యప్రాణి జీవనానికి ప్రమాదం అనే అంశాన్ని పరిశీలిస్తే ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతంలో నివసిస్తున్న అరుదైన జాతులకు చెందిన అనేక వన్యప్రాణుల జీవనం ప్రమాదంలో పడనున్నది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చిత్తడి నేలల్లో నివసించే క్షీరదాలకు నష్టమేనని వివరిస్తున్నారు. గలాతియా పాయ దగ్గర 1977లో ఏర్పాటు చేసిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని కేంద్ర పర్యావరణ వాతావరణ మంత్రిత్వ శాఖ ప్రముఖ తాబేళ్ల కేంద్రంగా గుర్తించింది. విషాదం ఏమిటంటే తాజాగా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ దీన్ని డీనోటిఫై చేసింది. కేవలం మోడీ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుకు ఆటంకం కాకూడదనే ఈ దుర్మార్గానికి పాల్పడింది. పర్యావరణ అనుమతులు సాధించడం కోసం మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలు వన్యప్రాణి జీవనానికి కానీ అరుదైన క్షీరద ప్రాణాలకు కానీ ఎలాంటి రక్షణ కల్పించలేవు. ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం కావించనున్న దీవి మొత్తం పగడపు దిగ్బలతో అలరాడుతుంటుంది. వీటికి చుట్టుపక్కల దీవులకు వాటిని తరలిస్తామని వాటిని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. కానీ ఇది ఆచరణ సాధ్యమయ్యే పని కాదు అని స్వాభావికంగా ఏర్పడిన పగడపు దిబ్బలను మరో చోట అంటుకట్టడం సాధ్యం కాదని నిపుణులు వివరిస్తున్నారు. ఈ స్వాభావిక పగడపు దిబ్బల కారణంగానే ఈ దీవులు తీర ప్రాంత నియంత్రణ జోన్ 1A కేటగిరీ దాని కిందకు వచ్చాయి. ఈ కేటగిరీ కిందకు వచ్చిన ప్రాంతంలో కనీసం అభివృద్ధి పనులు చేపట్టడానికి నిబంధనల ప్రకారం అనుమతులు రావటమే కష్టం. అలాంటిది మోడీ ప్రభుత్వం ఏకంగా ఓడరేవు నిర్మాణానికే అనుమతులు ఇచ్చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా పర్యావరణ విఘాతానికి పాల్పడింది. మరి అక్కడ గిరిజన తెగల సంగతి ఏమిటని పరిశీలిస్తే ఈ దీవుల్లో 1960 నాటికన్నా ముందు నికోబార్ షోంపెన్ తెగ గిరిజనులు మాత్రమే నివసించేవారు. ఇందులో షోంపెన్ ఆదిమ తెగ ప్రజానీకం వేట మీద ఆధారపడి జీవించేవారు. నికోబార్ తెగ గిరిజనుల సాయంతో క్యాంప్ బెల్ బే ప్రాంతంలో సైన్యం నుండి రిటైర్ అయిన కొన్ని కుటుంబాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. 2004లో సంభవించిన సునామీలో పై 2 తెగల ప్రజానీకంలో అత్యధికులు మరణించారు. మిగిలిన వారు ప్రస్తుతం క్యాంప్ బెల్ బే సమీపంలో
ఏర్పాటు చేసిన సెటిల్మెంట్ కాలనీలో నివసిస్తున్నారు. మరి అటవీ ప్రాంతంలో ఉన్న తమ పూర్వ నివాస ప్రాంతాలకు వెళ్ళనివ్వాల్సిందిగా కోరుతూ వీరు పెట్టుకున్న అర్జీలను అధికార యంత్రాంగం తోసిపుచ్చుతూ వస్తున్నది. తద్వారా వీరికి జీవనాధారాన్ని నిరాకరిస్తున్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టు మూలంగా ఈ తెగల గిరిజనులు శాశ్వత నిర్వాసితులుగా మిగిలిపోనున్నారు. ఆదిమ తెగ గిరిజనులు అండమాన్ నికోబార్ దీవుల ప్రత్యేక చట్టాలను అనుసరించి వీరికి ఉన్న రక్షణను ప్రభుత్వం నిరాకరిస్తున్నది. ప్రస్తుతం జీవనాధారంగా ఉన్న కొబ్బరి తోటల పెంపకం ప్రాంతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ GNI గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు పేరిట ధ్వంసం చేయబోతున్నది. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మొదట ఇందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు మౌనం వహిస్తున్నది. ఇన్ని సమస్యలు ఉన్నా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరు ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చిందనేది అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. పారదర్శకత లోపం అని మనం గమనించవచ్చు. వ్యూహాత్మక జాతీయ భద్రతా అవసరాల రీత్యా ఇక ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవు నిర్మిస్తున్నామన్న సాకుతో కేంద్ర ప్రభుత్వం పౌర సమాజం అడిగిన సమాచారం ఇవ్వకుండా తొక్కిపెడుతున్నది. ట్రాన్స్షిప్మెంట్ వ్యయం పేరిట ఏటా $200 మిలియన్ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ భారాన్ని వదిలించుకోవడానికి కేరళలో విజింజాం రేవు నిర్మాణం, కొచ్చిలోని వల్లరపాదం టెర్మినల్ను అభివృద్ధి చేస్తున్నామని, ఆ వరుసలోనే GNI ప్రాజెక్టు చేపట్టామని మోడీ ప్రభుత్వం సమర్థించుకోవాలని చూస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఎలాంటి వివరాలు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. పారిశ్రామికంగా కానీ వాణిజ్యపరంగా కానీ గణనీయమైన ఎలాంటి అవకాశాలు లేని నికోబార్ దీవుల్లో చేపట్టే ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలు ఎప్పటికీ ప్రశ్నార్థకంగా మిగిలిపోవాల్సిందేనా? హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యం నిలవరించడానికి ఆత్మరక్షణకు ఈ ప్రాజెక్ట్ అవసరమని మోడీ ప్రభుత్వం మరో ప్రచారం లంకించుకున్నది. కానీ ఇప్పటికే ఈ దీవుల్లో తగినంత స్థాయిలో మన సైన్యం, సైనిక స్థావరాలు మోహరించి ఉన్నాయి. సైనిక విమానాశ్రయము ఉన్నది. కావాలంటే దీన్ని విస్తరించుకోవచ్చు. లేదు, 50 హెక్టార్లలో INS బాజ్ నౌకాదళ స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు మరో స్థావరం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మోదీ ప్రభుత్వం రక్షణ, భద్రత, జాతీయ ప్రయోజనాల పేరిట భారీ పర్యావరణ విధ్వంసాన్ని సమర్థించుకో చూస్తున్నది. ఈ ప్రాజెక్టును విమర్శించే వారిపై రేపో మాపో దేశద్రోహులు అనే ప్రచారం లంకించుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ రఘు అందజేసినటువంటి అంశాన్ని, గ్రేట్ నికోబార్ విషాదం అనేటువంటి దాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.